తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము 31 నామాలు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో మనము 31 నామాల వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు 32వ నామం వివరిస్తారా? 32వ నామం కూడా చాలా అద్భుతమైందండి. ఇది కూడా అంటే అమ్మవారి యొక్క భక్తులని ఎలా కాపాడుకుంటుందో మనం ఒక పువ్వుతో మహాపద్మంతో చెప్పుకున్నాం ముందు నామంలో. ఇప్పుడు ఏంటంటే ఈ లలిత అష్టోత్తర శతనామావళిలో సాధారణంగా శివపార్వతులు కలిసి ఉన్నటువంటి నామాలు చాలా ఉంటాయండి. ఆ నామాలు చెప్పుకున్నప్పుడు, ఆ నామాల పారాయణ చేసినప్పుడు అనుకూలమైనటువంటి దాంపత్యం చాలా వృద్ధి చెందుతుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగం, అంటే ఒకవేళ చిన్న చిత్తక ఏమైనా పొరపత్యాలు వచ్చినాయి కూడా సర్దుకొని కలిసిపోవటానికి, మనస్పర్ధలు వచ్చినా తగ్గిపోయి మళ్ళీ కలిసిపోవటానికి ఈ నామాలు చాలా దోహదం చేస్తాయి. శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయై నమో నమః. శ్రీకంఠ నేత్ర కుముద చంద్రిక, ఈవిడ కుముద చంద్రిక. శ్రీకంఠ నేత్ర కుముదాలకి, శ్రీకంఠుడి యొక్క నేత్ర కుముదాలకి అమ్మవారు చంద్రిక. అట్లాంటి అర్థం అద్భుతం. అయ్యవారివేమో కుముదాలు, చక్కటి కలువ కళ్ళు. పరమేశ్వరుడు మహాదేవుడు, మహా అందగాడు. పైగా ఆయన ఎంత సౌందర్యవంతుడు అంటే శివుడు శివం శంకరం కదా. ఆయన అసలుకి ఎప్పుడు శివత్వము శంకరత్వం సుఖాన్ని అందించేవాడు. ఎప్పుడు శివత్వం మంగళకరమైనటువంటి, ఎప్పుడు మంగళ భావనలతో ఉండేటువంటి దేహంలో సౌందర్యం పెరుగుతూ ఉంటుంది. అందుకే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉండాలంటారు. సౌందర్యానికి మొట్టమొదటిది మనశ్శాంతి, తర్వాత మిగతావన్నీ. అందుకని శ్రీకంఠనేత్ర కుముదం, శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః. ఈ నామం చూడండి. భార్యాభర్తలు అనురాగంగా ఉండాలంటే ఈయనకేమో కలువ కళ్ళు ఉన్నాయి, ఆవిడేమో చంద్రిక అయింది. చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట శివుడి కళ్ళు. చంద్రుడు చూడగానే ఆనందంగా విచ్చుకుంటాయి. ఇది భార్యాభర్తల అనురాగానికి అందుకే చెప్పారనమాట. ఇప్పుడు భార్య రాగానే భర్త కళ్ళల్లో ఒక మెరుపు వచ్చింది అనుకోండి, అదే శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయ అన్నమాట. ఎంత సులువుగా చెప్పేశారు. అంతే కదా. ఆవిడ రాగానే ఈయనటో మొహం తిప్పుకొని, ఈయన రాగానే ఆవిడేదో పనిలోకి వెళ్ళిపోతే శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికలు ఉండవు. ఆ సంసారంలో చంద్రికల యొక్క వెన్నెలలు అలా వెలుగుతూ ఉండాలి అంటే ఆ కలువ కన్నులో ఉన్నటువంటి భర్త కళ్ళల్లో ఈవిడ తన యొక్క వెన్నెల అని కురిపిస్తూ ఉండాలి. కురిపించినప్పుడు ఆ నేత్రాలు ఇంకా చక్కగా విచ్చుకొని ఆనందం అనేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎంత అద్భుతమైన వివరణ అండి. ఒక నామంలో ఇంత శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమో నమః పెట్టారు. ఆవిడ శంకర అర్ధాంగే ఉన్నారు సౌందర్యంగా. ఈయనకి కలువ కళ్ళు ఉంటే పక్కనే చంద్రుడు ఉన్నాడు, అర్ధాంగే కదా, ఎక్కువ దూరం కూడా వెళ్ళకల్లా. చాలా అద్భుతం. అందుకనంటే ప్రకృతిలో వీళ్ళని ఎట్లా చెప్పారంటే, ప్రకృతిలో మనం భూమి, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఈయన భూమి, మన పరమశివుడు భూమి కదా ఆయన. ఈవిడ చంద్రుడు, ప్రకృతి అనమాట వీడిద్దరు. అంటే ఇప్పుడు సూర్యుడు ఉండటం వల్ల కొన్ని వికసిస్తాయి, చంద్రుడు ఉండటం వల్ల కొన్ని పండుతాయి. పళ్ళన్నీ ఫలవంతం అవ్వాలంటే చంద్రుడే రావాలి. రాత్రిపూట కదా, ఔషధ గుణాలే కాదు, ఫలదీకరణ అంతా కూడా చంద్రుడి పార్టీ. ఫలదీకరణ కూడా చంద్రుడు అంతా. రాత్రిపూట చెట్టుకు సహజంగా పండిన పండు ఆ వెన్నెల కిరణాలు పడి దాని అద్భుతమైన రుచే వేరు. మామూలుగా వీళ్ళు పండబెడుతూ ఉంటారు, అది వేరు. కానీ పగలంతా సూర్యరశ్మిని పీల్చుకున్నటువంటి పండు చెట్టుకు పండిన పండు అమృతంలా ఉంటుంది. ఎందుకని సూర్యరశ్మి పగలంతా పీల్చుకుంటాయి, రాత్రి చంద్రుడి కిరణాలను కూడా పీల్చుకుంటాయి. వెన్నెల భూమిలోంచి వచ్చింది. ప్రకృతిలో ఉన్న ఈ మూడిటి సమాగమంతో ఆ పండులో ఒక అద్భుతమైనటువంటి రుచి ఏర్పడుతుంది. అందుకని భూమి శివుడైనప్పుడు చంద్రుడు అమ్మవారైంది ఇక్కడ. వీడిద్దరు అంటే భూమి ఇలా పరుచుకొని ఉన్నప్పుడు చక్కగా ఆ భూమి మీద ఆకాశం నుంచి అలా చంద్రుడు చక్కటి వెన్నెల కిరణాలను కురిపిస్తే ఎంత అందంగా ఉంటుంది ఆ దృశ్యం. భూమి మీద పరుచుకున్నటువంటి వెండి వెన్నెల ఎంత సౌందర్యంగా, ఎంత ఆనందాన్ని ఇచ్చేలా ఉంటుంది. అటువంటి దాంపత్యం అమ్మవారిది, అయ్యవారిది. అందుకని శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయే నమో నమః.
ఒకటండి అసలు శ్రీ అంటే సంపద, లక్ష్మీదేవి. అన్నిట్లోకి విషం అని అర్థం ఉందండి. అదే మరి శ్రీకంఠుడు అంటే మరి విషం ఇక్కడ ఉందిగా. శ్రీకంఠ నేత్ర, శ్రీకంఠుడు యొక్క అంటే శ్రీకంఠుడు అంటే నీలకంఠుడు అని వేసుకుంటున్నాం మనం. కానీ శ్రీ అంటే విషకంఠుడితో ఉన్నటువంటి కలువ కన్నులకి అమ్మవారు చంద్రిక అయింది కదా. కానీ శ్రీ అనే పదానికి కూడా మనం అర్థాలు చెప్పుకోవాలి కనుక ఆయన అంటే సంపద ఆయనే, లక్ష్మీ పుత్రుడే ఆయన. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా ఆయన అనుజ్ఞతోనే కదా ధనాన్ని ఇచ్చేది. అందులో శ్రీ అంటే సంపద, ధనము, లక్ష్మీదేవి, విషము, ఇవన్నీ కాకుండా సాలెపురుగు అని కూడా అర్థం ఉంది. ఎట్లా అంటారా, శ్రీకాళహస్తి. అవునండి. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి సరే ఏనుగు. ఈ మూడిటి పురాణ కథతోనేగా మనకి శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నది. సో శ్రీ అంటే ఇన్ని అర్థాలు ఉంటే అసలు ప్రధానార్థం ఏంటంటే శ్రీకంఠుడు అంటే ఇవన్నీ కావు, ఇవన్నీ కూడా ఏంటంటే మన పరమేశ్వరుడు యొక్క కనుసన్నల్లో జరిగిన విషయాలు ఇవన్నీ. ఆ సాలి పురుగు పుట్టడము, ఆ కాళహస్తి క్షేత్రమాత్యం. మరి లక్ష్మీదేవి, సంపద, ఇవన్నీ ఎలా అర్థాలు వచ్చినాయంటే ఆవిడ యొక్క శిష్యురాలేగా లక్ష్మీదేవి. మరి ఈ శ్రీకంఠ నేత్ర కుముద చంద్రిక ఉన్నారే, అమ్మవారు ఉన్నారే, ఆవిడ చెలికత్తే కదా లక్ష్మీదేవి. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇటు సరస్వతి, అటు లక్ష్మీదేవి వింజామర్లు వీస్తూ, చెలికత్తలేగా వింజామర్లు వీచేది. కానీ చెలికత్తలు కూడా ఏ స్థాయిలో ఉన్నవారు, ఒకళ్ళు విద్యని ఇస్తారు, ఒకళ్ళు లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తారు. అటువంటి చెలికత్తెలు ఆవిడికి. అందుకని మహారాజ్ఞి కదా. అందుకని లక్ష్మీదేవి వంటి చెలికత్తె ఉంది ఆవిడికి. సరస్వతీదేవి అంటే వింజామర్లు వీస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి పరమాద్భుత దేవత కదండి లలితాదేవి. ఆవిడ శ్రీకంఠనేత్రుడు అనేసరికి, శ్రీకంఠం అంటే నీలకంఠుడి యొక్క కలువ కన్నుల్లాంటి కన్నులకి ఈవిడ వెన్నెల అయింది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరతను సామాన్యుడు అంతే. ఈయనకి గరళం ఎప్పుడు కూడా ఇక్కడ వేడిగానే ఉంటుంది. దీనికి చల్లటి వెన్నెలు ఇక్కడ కూడా కురిపిస్తోంది అనమాట ఆవిడ. కళ్ళకే కాదు. మరి శ్రీకంఠుడు అని ఎందుకన్నారు? మామూలుగా శివ కుముద నయనాహ్లాద కౌముది కూడా అనొచ్చు, శివ అనొచ్చుగా. శ్రీ అని ఎందుకన్నారు? అవును కదా, అది కవిత్వం. శ్రీకంఠుడు అంటే వేడి వేడి గరళం నింపుకున్నటువంటి ఆ కంఠుడికి ఈవిడ వెన్నెలు కురిపించి చల్లబరుస్తోంది. మరి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఒకటేగా సంసారంలో. భార్యాభర్తలకి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు సమంగా పంచుకుంటూ ముందుకెళ్ళాలి. అది ఆదర్శంగా ఆవిడ చూపిస్తోంది. ఆయన యొక్క గర్లాన్ని నేను చల్లని వెన్నెలతో చల్లబరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న సృష్టిని, ఈ సృష్టి నాకు పెద్ద సంసారము, జగమంత కుటుంబం నాది అని ఉందే, అలాగే జగమంతా ఆవిడ కుటుంబమే. మనం ఒక్క కుటుంబాన్ని మోయలేక చాలా అవస్థలు పడుతూ ఉంటాం. కానీ అలా ఉండకండి, మీరు కూడా చంద్రికలాగా ఇంట్లో చక్కగా వెన్నెల కురిపిస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు అని ఆవిడ మనకు సందేశం ఇవ్వటమే ఈ నామం యొక్క అంతరార్థం, రహస్యం కూడా. శ్రీమాత్రే నమః.